నమస్తే బీసీ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. విశాఖలో $15 బిలియన్ భారీ పెట్టుబడితో గూగుల్ డేటా సెంటర్. భారత్ చరిత్రలోనే ఇది అతిపెద్ద సింగిల్ ఎఫ్డీఐ అన్న మంత్రి నారా లోకేష్. కురుపాం విద్యార్థుల పచ్చ కామెర్లకు మరుగుదొడ్లే కారణమన్న మంత్రి గుమ్మడి సంధ్యారాణి. విశాఖ కేజీహెచ్లో చికిత్స పొందుతున్న బాలికలకు పరామర్శ. కల్తీ మద్యం కేసులో జగన్ను జోగి రమేష్ ను అరెస్ట్ చేస్తే కేసులో వాస్తవాలు వెలుగు చూస్తాయి. సంచలన వ్యాఖ్యలు చేసిన మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్. నకిలీ మద్యం కేసులో జోగి రమేష్ ను ఇరికించే ప్రయత్నం జరుగుతుందన్న మాజీ మంత్రి వేణు. సీఎం చంద్రబాబు డైరెక్షన్లోనే ఈ కుట్ర జరుగుతుందని మండిపాటు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడుల ప్రవాహం మొదలైంది. టెక్ దిగ్గజం గూగుల్ సుమారు $15 బిలియన్ భారీ పెట్టుబడితో విశాఖపట్నంలో తన డేటా సెంటర్ను ఏర్పాటు చేయనుందని మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. ఇది భారత్ చరిత్రలోనే అతిపెద్ద సింగిల్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అని ఆయన స్పష్టం చేశారు. బుధవారం ఉండవల్లిలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో లోకేష్ వివరాలు వెల్లడించారు. ఈ ప్రాజెక్టు కేవలం రాష్ట్రానికే కాదని యావత్ భారతదేశానికే గర్వకారణమని అన్నారు. అమెరికా వెలుపల గూగుల్ ఏర్పాటు చేస్తున్న అతిపెద్ద డేటా సెంటర్ ఇదేనని తెలిపారు. ఈ ఒక్క పెట్టుబడితోనే రాష్ట్రంలో ప్రత్యక్షంగా పరోక్షంగా సుమారు 1,88,000 ఉద్యోగాలు లభిస్తాయని, రాబోయే 5 ఏళ్లలో స్థానిక ఆర్థిక వ్యవస్థపై దాదాపు 48,000 కోట్ల సానుకూల ప్రభావం చూపుతుందని వివరించారు. గత వైసీపీ ప్రభుత్వంపై ఈ సందర్భంగా లోకేష్ తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రానికి గూగుల్ రాకుండా అడ్డుకునేందుకు వైసీపీ నేతలు ఆ సంస్థకు వ్యతిరేకంగా మెయిల్స్ పంపారని ఆరోపించారు. వారి 5 ఏళ్ల పాలనలో రాష్ట్రంలో విధ్వంసం తప్ప అభివృద్ధి జరగలేదని, పెట్టుబడిదారులు భయపడి పారిపోయారని విమర్శించారు. చరిత్ర సృష్టించాలన్నా, చరిత్ర తిరిగి రాయాలన్నా అది కేవలం ఒక చంద్రబాబు నాయుడు గారితోనే సాధ్యం. 2014 నుంచి 19 మధ్యలో మీరు ఒకసారి చూస్తే ఆనాటి ఇండియాస్ లార్జెస్ట్ ఎఫ్టీఐ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఆటోమోటివ్ సెక్టర్ కియాని తీసుకొచ్చారు. ఇప్పుడు ఆ చరిత్ర మళ్ళీ తిరిగి రాస్తున్నాం. ఇండియా సింగిల్ లార్జెస్ట్ ఎఫ్డిఐ ఇన్వెస్ట్మెంట్ ఇన్ హిస్టరీ సుమారుగా $15 బిలియన్ వర్త్ గూగుల్ భారతదేశంలో పెట్టుబడి పెడుతుంది. ప్రత్యేకంగా ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడి పెడుతుంది. ఇది గూగుల్స్ లార్జెస్ట్ డేటా సెంటర్ అవుట్ సైడ్ ఆఫ్ యుఎస్, ది లార్జెస్ట్ డేటా సెంటర్. ఇదేంటంటే అనేక దేశాలు కూడా వాళ్ళు ఇవాల్యుయేట్ చేశారు. మన దేశం పైన జీరో అయిన తర్వాత అనేక రాష్ట్రాలను ఇవాల్యుయేట్ చేసి ఆంధ్ర రాష్ట్రానికి వెళ్తేనే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వల్ల మనం ఈ పెట్టుబడులు పెట్టగలుగుతాం, మనకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయని వాళ్ళు గ్రహించి ఆంధ్ర రాష్ట్రానికి వాళ్ళు వస్తాం జరిగింది. ఇది కేవలం ఆంధ్ర రాష్ట్ర గెలుపు కాదు, భారతదేశం గెలిచింది. గతంలో ఎట్లయితే మైక్రోసాఫ్ట్ అనేది హైదరాబాద్ రూపురేఖలు మార్చిందో అది ఈ గూగుల్ పెట్టుబడి విశాఖపట్నం రూపురేఖలు మార్చిపోబోతుంది. ఇది కేవలం ఒక డేటా సెంటర్ గురించే కాదు, కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ ఉంటుంది, రెన్యూబుల్ ఎనర్జీ ఉంటుంది, ఏఐకి సంబంధించిన అనేక కంపెనీలు కూడా విశాఖపట్నానికి వస్తాయి. కొన్ని రిపోర్ట్స్ కూడా మనం చూస్తే 25 టైమ్స్ మల్టిప్లయర్ ఎఫెక్ట్ ఉంటుంది ఈ పెట్టుబడుల వల్ల. 25 టైమ్స్ అలాంటి ఎకనామిక్ యాక్టివిటీ ఒక విశాఖపట్నంలోనే గూగుల్ చేయబోతుంది. ఈ ఒక్క పెట్టుబడి వల్ల మా అంచనా సుమారుగా 1,88,000 మందికి డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా ఉద్యోగాలు కల్పించగలుగుతాం. ఒక నెల తర్వాత అంటే నవంబర్లో గూగుల్ ప్రతినిధులు వచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారిని ఇదే హాల్లో వాళ్ళు కూడా కలుస్తాం జరిగింది. అక్కడ మేము చర్చించినప్పుడు ప్రత్యేకంగా ఆంధ్ర రాష్ట్రంలోనే చట్టాలు సవరణ కాకుండా దేశంలో ఉన్న కొన్ని చట్టాలని సవరణ తీసుకురావాలి, కొన్ని అంశాలపైన క్లారిటీ కావాలని వాళ్ళు ఆనాడు కోరటం కూడా జరిగింది. ఎవరైనా నిరుపేద కుటుంబాలకి ఆరోగ్యం ఇబ్బంది ఉందంటే ఒక ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే ప్రభుత్వ ఇన్సూరెన్స్ ద్వారా రీయింబర్స్ చేసే స్కీమ్, అది అద్భుతం అంటారు. మనం ఏమంటున్నాం, ఇప్పుడున్న మెడికల్ కాలేజెస్ అన్ని కట్టాలంటే ఆర్థికంగా చాలా ఇబ్బందులు వస్తాయి. ఆ క్వాలిటీ కూడా మనం మెయింటైన్ చేయలేకపోవచ్చు. జనరల్గా ఇబ్బంది ఉంటుంది ప్రభుత్వ వ్యవస్థలో. అందుకే ఇది పీపీపీ, ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్. అంటే ఆంధ్ర రాష్ట్రం ఆ ప్రాజెక్ట్ నుంచి బయటికి రావట్లేదు, కానీ పార్ట్నర్ తీసుకొచ్చి ఆ పార్ట్నర్ ద్వారా ఈ ప్రాజెక్ట్ పూర్తి చేసి గతంలో వాళ్ళు 42% సీట్లే నిరుపేద కుటుంబాలకి ఉచితంగా ఇస్తా అన్నారు. మేము 50% సీట్లు
నిరుపేద కుటుంబాలకి ఉచితంగా మెడికల్ సీట్లు ఇవ్వాలని మేము చెప్పాం. ఇట్ ఈస్ దేర్ ఇన్ ద మినిట్స్ ఆఫ్ ద కేబినెట్ మీటింగ్. నేను రేజ్ చేసిన ఇష్యూ ఇది. ప్రభుత్వం ఎక్కడ ఆస్తుల్ని అమ్మట్లేదు, ఆస్తులు ప్రైవేట్ కంపెనీలకి అప్పగించట్లేదు. వాళ్ళు కూడా వచ్చి పెట్టుబడులు పెడుతున్నారు. కలిసికట్టుగా ఈ వ్యవస్థని మెరుగుపరుస్తున్నాం. అది మా ఎజెండా. సో వాళ్ళే ఒక సైడ్ ఏమో ఎన్టీఆర్ వైద్య సేవ అద్భుతమైన స్కీమ్ అంటారు, వాళ్ళే అంటారు. ఇంకో సైడ్ ఏమో పీపీపీ కరెక్ట్ కాదంటారు. వాళ్ళకి క్లారిటీ లేదు బాస్ సబ్జెక్ట్ పైన. పాప వాళ్ళు నిజంగానే జాలి వస్తుంది వాళ్ళు చూస్తే. వాళ్ళ పార్టీకి చెందిన ఒక కార్యకర్త అంటాడు డేటా సెంటర్ మంచి ఇన్వెస్ట్మెంట్ కాదు, దీనివల్ల ఇది వస్తుంది అది వస్తుంది అని వాళ్ళు అంటారు. ఇంకొకడు అంటాడు మా నాయకుడే అప్పుడెప్పుడో కలిసినాడు, వాళ్ళే పెట్టుబడి పెడుతున్నారు, వాళ్ళే ట్వీట్ పెడతారు. అంటే వాళ్ళకే క్లారిటీ లేదు. ఏ సబ్జెక్ట్ మీద మీరు చూసినా వాళ్ళ కార్యకర్తకు కానివ్వండి వాళ్ళ నాయకులకే క్లారిటీ లేదు. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం గురుకుల ఆశ్రమ పాఠశాలలో విద్యార్థినులు పచ్చకామెర్ల బారిన పడడానికి మరుగుదొడ్లు కారణమని తేలిందని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. ఈ మేరకు వైద్యాధికారుల కమిటీ ప్రాథమిక నివేదిక ఇచ్చిందన్నారు. విశాఖ కేజీహెచ్లో చికిత్స పొందుతున్న బాలికలను ఆమె పరామర్శించారు. 146 మంది విద్యార్థినులకు పచ్చకామెర్లు సోకగా వారిలో 65 మందికి కేజీహెచ్లో చికిత్స అందించామన్నారు. కురుపాంలో కొంతమంది పిల్లలు అనారోగ్యానికి గురైన తర్వాత పార్వతీపురం హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. కొంతమందికి జాండీస్ కొంచెం ఎక్కువగా రావడం వలన తీసుకొచ్చి మన కేజీహెచ్లో జాయిన్ చేసాం. కేజీహెచ్లో టోటల్గా 65 మంది పిల్లల్ని ఇక్కడ జాయిన్ చేసాం. 65 మందిలో ఇప్పటిదాకా ఇక్కడ 6 ఉన్నారు. మిగిలిన 59 మంది డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోవటం అయింది. 59 మంది కూడా క్షేమంగా సురక్షితంగా ఉన్నారు. ఈ 6లో ఈరోజు ఈవినింగ్ 3 పంపిస్తున్నాం. ఇంకా మిగిలిన 3లో ఒక అమ్మాయికి జాండీస్ చాలా ఎక్కువగా ఉంది, ఒక అమ్మాయికి ఫీవర్ నిన్ననే వచ్చింది పంపిద్దాం అనుకుంటే, ఇంకొక అమ్మాయికి ఇంకా రిపోర్ట్స్ రావాలి. ప్లస్ ఆ అమ్మాయికి ఏంటంటే సికిల్ సెల్ ఎనీమియా ఉండడం వలన కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలనుకుంటున్నాం. చాలా ఇప్పుడు మన రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని హాస్టల్స్లో కూడా ఎన్ని ప్రమాణాలు ఉన్నాయి, ఆ ప్రమాణాల్లో మనం ఏం చేస్తే బాగుంటుంది, ఇంకా హాస్టల్స్కి మెరుగుపరచాలన్న ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు దృష్టి పెట్టి అన్ని హాస్టల్స్కి అంటే సరిపడ్డని టాయిలెట్స్ ఉన్నప్పటికీ కూడా ఇంకా కొన్ని హాస్టల్స్కి కొంచెం కొరత ఉండడం, కొన్ని పాడవడం, కొన్ని ఆర్వో ప్లాంట్లు కొన్ని దగ్గర పాడవటం. అయితే ఈరోజు మనం అనుకున్నది ఈ గురుపాంలో అయితే ఆర్వో ప్లాంట్ ఉంది, వాటర్ ప్రాబ్లం కాదు. మీ అందరికి లాస్ట్ టైం కూడా చెప్పాం. ప్రతిపక్షం వాళ్ళు ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు, ఎందుకంటే రాజకీయం చేయడం తప్ప పిల్లల ఆరోగ్యం గురించి వాళ్ళు మాట్లాడలేదు. అక్కడ ఆర్వో ప్లాంట్ ఉంది. మిగిలిన అన్ని హాస్టల్స్లో కూడా ఒక పక్క గురుకులాల్లో కానీ ఇంకొక పక్క రెసిడెన్షియల్ స్కూల్స్లో కానీ హాస్టల్స్లో కానీ ఆశ్రమ్ స్కూల్స్లో కానీ అలాగే ఏకలవ్య మోడల్ స్కూల్స్ ఏ స్కూల్స్ అయినా మొత్తం గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఉన్నటువంటి 787 స్కూల్స్ అన్నిటిలో కూడా ఆర్వో ప్లాంట్స్ అలాగే టాయిలెట్స్ ఇవన్నిటికీ అలాగే ఎక్కడెక్కడైనా ఇంకా ఏమైనా చిన్న రిపేర్స్ ఉంటే వాటన్నిటికి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్ననే 90 కోట్లు శాంక్షన్ చేయడం కూడా జరిగింది. అన్నిటికీ ఎక్కడెక్కడ ఏ సమస్యలు ఉన్నాయో చిన్న సమస్యలున్నా అవన్నీ కూడా క్లియర్ చేయడానికి మేము ముందుకు వస్తున్నాం. ఎందుకంటే ఇంతకు పూర్వమే కొన్ని హాస్టల్స్కి 155 కోట్లు ఆల్రెడీ రావటం, కొన్ని హాస్టల్స్కి కాంపౌండ్ వాల్స్, కొన్ని హాస్టల్స్కి ఆర్ఓ ప్లాంట్స్, కొన్ని హాస్టల్స్కి టాయిలెట్స్ ఇవన్నీ కూడా నిర్మించడం జరిగింది. ఇంకా కొన్ని ఎక్సెస్ ఉన్నాయి, అన్ని రిపోర్ట్స్ తెప్పించుకోవటం వల్ల నిన్ననే 90 కోట్లు కూడా శాంక్షన్ చేశారు ముఖ్యమంత్రి గారు. అందుకు అందరి తరపున ముఖ్యమంత్రి గారికి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ డాక్టర్స్ అందరూ కూడా ఇక్కడ కేజీహెచ్లో ఉన్న డాక్టర్లు అంటే మా సూపరింటెండెంట్ గారి ఆధ్వర్యంలో అందరూ డాక్టర్లు, పిల్లల డాక్టర్స్ కానీ మిగిలిన వాళ్ళు కానీ అందరూ కూడా పిల్లల్ని చాలా చక్కగా చూసుకొని వాళ్ళకి అన్ని విధాలకి ఇప్పుడు మీరు చూశారు, వాళ్ళు మధ్యాహ్నం పూట బోర్ ఫీల్ అవ్వకుండా వాళ్ళకి డ్రాయింగ్ వేసుకోవడానికి బుక్స్ ఇచ్చి క్రాఫ్ట్కి బుక్స్ ఇస్తున్నారు. అంటే ఇలాంటి డాక్టర్లు మీరు ఎక్కడో చూడరు. ఎందుకంటే పిల్లలు ఇలా పెట్టి ఏదో ఇంజక్షన్ చేసి వెళ్ళిపోయిన వాళ్ళే ఉంటారు ఎక్కువగా. కానీ వాళ్ళు మధ్యాహ్నం పూట ఖాళీగా ఉండేటప్పుడు వాళ్ళు బోర్ ఫీల్ అవ్వకుండా బుక్స్ ఇచ్చి వాళ్ళు డ్రాయింగ్ వేసుకోమని ఇవ్వటం నిజంగా నేను మనస్ఫూర్తిగా డాక్టర్స్ అందరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. పిల్లలందరినీ చాలా బాగా చూశారు. చాలామంది వచ్చిన పెద్దలు వచ్చారు, పిల్లలు చూశారు, నాకు చాలా సంతోషం. కానీ వచ్చిన వెంటనే పిల్లల ఆరోగ్యం కంటే మా మీద కామెంట్స్ చేయాలన్న ఆలోచన ఎక్కువగా ఉంది వాళ్ళకి. గిరిజన శాఖ మంత్రి ఏం చేస్తుంది, గాడిదలు కాస్తుందా అన్న పాత ముఖ్యమంత్రి ఈరోజు పులివెందుల ఎమ్మెల్యే
ఆయనకి మరి ఎక్కడ సంస్కారం ఉందో నాకు అర్థం కాలే. అంటే హాస్టల్స్లో పిల్లలకి ఒంట్లో బాగలేకపోతే గాడిదలు కాసినట్ట. ఇంతకుముందు 5 సంవత్సరాలు ఆయన అదే చేశారా? నాకు మరి తెలియదు ఆ విషయం. ఎందుకంటే ఇంతకుముందు 5 సంవత్సరాల్లో 118 మంది పిల్లలు చనిపోయారు. ఒక్కరోజైనా ఎవరైనా పలకరించడానికి వెళ్ళారా? ఒక్కరోజైనా చూడడానికి వెళ్ళారా? కరోనా అంటే ఆయనకి ఏదో అంటుకుంటుంది, ఆ ప్యాలెస్ నుండి బయటకు రాలేదు. కనీసం హాస్టల్స్ పిల్లలు ఎవరైనా చనిపోయేటప్పుడు ఇన్ని మాటలు మాట్లాడారు వచ్చి కొంతమంది మాజీ శాసనసభ్యులు. వాళ్ళ నియోజకవర్గాల్లో చనిపోయినప్పుడు ఎప్పుడైనా పలకరించడానికి వెళ్ళారా? ఎక్కడైనా ఒక ఇన్సిడెంట్ జరిగితే ఆ పిల్లలు ఎలా కోలుకోవాలి, వాళ్ళకి ఆరోగ్యం ఏ విధంగా బాగు చేయాలి, వాళ్ళకి ఏ విధంగా ఫెసిలిటీస్ కల్పించాలి అని నాకు సూచనలు సలహాలు ఇస్తే నేను తీసుకుంటాను, ఖచ్చితంగా తీసుకుంటాను. ఎందుకంటే నాకే అన్ని తెలుసు అని నేను చెప్పడం లేదు. పిల్లల ఆరోగ్యం అక్కడ బాగలేకపోతే ఇక్కడికి వచ్చి రాజకీయం చేస్తున్న వాళ్ళని ఏమనాలో నాకు అర్థం కాలేదు. కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి వరవలేక వైసీపీ నేతలు కుట్రలు చేస్తున్నారని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ అన్నారు. మంగగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. జోగి రమేష్ వాసంగిక శక్తి అని చంద్రబాబుకు చెడ్డ పేరు తెచ్చేందుకు తన చిన్ననాటి స్నేహితుడైన అద్దేపల్లి జనార్దన్తో కలిసి కల్తీ మద్యం డ్రామా నడిపించారని ధ్వజమెత్తారు. తంబళ్లపల్లి ములక చెరువులో కల్తీ మద్యం గురించి జోగి రమేష్ అనుచరుడు సురేష్ ఎక్సైజ్ అధికారులతో సమాచారం ఇచ్చారని, అంతా పక్కా ప్లాన్ ప్రకారం చేసి ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకొచ్చేందుకు ప్రయత్నించారని దుయ్యబట్టారు. జగన్ డైరెక్షన్ లో జోగి రమేష్ జనార్దన్ రావు కల్తీ మద్యం వ్యాపారం చేశారని, జగన్ ను జోగి రమేష్ ను అరెస్ట్ చేస్తే సంతోష శుభదినంలో అందరూ రాష్ట్రంలో సంతోషపడతా ఉన్నారు. నిజమైన వికేంద్రీకరణ అంటే ఇది అని ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు నిరూపిస్తూ ఉన్నారు. అటు ఉత్తరాదిలో పెద్ద ఎత్తున డేటా సెంటర్లు కానీ, ఐటీ పరిశ్రమలు కానీ, ఫార్మాస్యూటికల్ కంపెనీలు కానీ ఇవన్నీ తీసుకొస్తా ఉన్నారు. ఇటు రాయలసీమ జిల్లాల్లో కొన్ని పరిశ్రమలు తీసుకొస్తా ఉన్నారు. ఇక్కడ అమరావతిని అభివృద్ధి చేస్తూ ఉన్నారు. ఈ జరిగే అభివృద్ధిని చూడలేక దుర్మార్గులు, ఈ వైసీపీ నాయకులు, క్రిమినల్స్, నేర రాజకీయాలకు పెట్టింది పేరైనటువంటి వైసీపీ, దాని అధినేత, దాని మీద బతుకుతా ఉన్నటువంటి వాళ్ళ అరాచక మోకలు మొత్తం కుట్రలకు తెరలేపారు. రాష్ట్ర ప్రజలందరూ ఎందుకు ఈరోజు నేను ఈ ప్రెస్ మీట్ పెట్టాల్సి వచ్చిందంటే, జోగి రమేష్ అనే ఒక అసాంఘిక శక్తి, నా నియోజకవర్గానికి చెందిన వ్యక్తే, ఒక వారం క్రితం నుంచి ఈ గొడవకు తెరదీశాడు. ఎంతటి దుర్మార్గుడంటే, కావాలని ఉద్దేశపూర్వకంగా చిత్తూరు జిల్లాలో చంద్రబాబు నాయుడు గారి సొంత జిల్లాలో ఆయనకి చెడ్డ పేరు తీసుకురాలనే ఉద్దేశంతో అతని చిన్ననాటి స్నేహితుడైన అద్దేపల్లి జనార్దన్ రావు అనే వ్యక్తిని, అతను ఎప్పటి నుంచో ఈ లిక్కర్ వ్యాపారంలో ఉన్నాడు. జోగి రమేష్ అతను వ్యాపార భాగస్వాములుగా కొన్ని దశాబ్దాలు బట్టి కొనసాగుతూ ఉన్నారు. అతనితో కలిపి అక్కడ పెట్టించి, అట్లాగే అతన్ని విదేశాలకు పంపించి, ఆఫ్రికా పంపించి, తర్వాత ఈ నాటకానికి తెరదీసి ఇక్కడ ప్రభుత్వాన్ని అబాసుపాలు చేయాలని చెప్పి ప్రయత్నం చేయటం. వెంటనే ప్రభుత్వం, పార్టీ అప్రమత్తమై ఎవరైతే జయచంద్రారెడ్డి అనే వ్యక్తి పేరు వచ్చిందో ఆయన పార్టీని సస్పెండ్ చేసి ఎమ్మటే చర్యలు తీసుకునేటప్పటికి ఇది పెద్దగా కథ రక్తి కట్టలేదని చెప్పి వెంటనే ఇబ్రహీంపట్నంలో కూడా గోడౌన్లోకి ఈ అక్రమ మద్యాన్ని, అక్రమ క్యాన్లు ఇవన్నీ తీసుకొచ్చి తరలించి దీన్ని రాష్ట్ర ప్రభుత్వం మీదకి నింద మోపాలని చెప్పి, అట్లాగే నిన్న ఉదయం మైలవరంలో వెళ్ళి ధర్నా చేశాడు. రాష్ట్రంలోకి వచ్చేటప్పటికి చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ బాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని దోషులుగా చిత్రీకరించడం, నియోజకవర్గానికి వచ్చేటప్పటికి నన్ను దోషిగారిని చిత్రీకరించడం. సరే, ఇంతకీ ఇతను ఎవరయ్యా ఈ అద్దేపల్లి జనార్దన్ అంటే, ఇతనికి చిన్ననాటి స్నేహితుడు. నిన్న ప్రెస్ మీట్లో అతనే చెప్తా ఉన్నాడు, నేను అతని తాత, మా తాతలో మేమందరం కలిసి ఒకే బజార్లో ఉండేవాళ్ళం అని చెప్పి. మరి నాకు అద్దేపల్లి జనార్దన్తో ఏ రకమైన సంబంధం లేదు. అంతేకాకుండా ఈ అద్దేపల్లి జనార్దన్కు సంబంధించిన ఏఎన్ఆర్ బార్ని నేను అక్కడ ప్రజలకి చాలా ఇబ్బందికరంగా ఉంది, ఇది ఇక్కడి నుంచి మార్చాలని చెప్పి నేను 2024 అక్టోబర్ 10వ తారీఖున ఎక్సైజ్ కమిషనర్ గారికి, ఎక్సైజ్ ఇక్కడ జిల్లా సూపరింటెండెంట్ గారికి, ఎక్సైజ్ మంత్రి గారికి కూడా లెటర్ పెట్టడం జరిగింది. మా పార్టీకి కానీ నాకు కానీ లోపాయికారి సంబంధాలు ఉండుంటే మా పార్టీ వ్యవహారాన్ని అనుసరించి శాసనసభ్యుడిగా నేను నడుచుకుంటా కదా, ఏదైనా ఉండుంటే నేను అతను ఎందుకు అక్కడి నుంచి ఆ బార్ తొలగించాలని చెప్పి ప్రభుత్వానికి నేను లేఖ పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.